నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబుకు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు కావాలని కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా బనాయిస్తుందని, పీటీ వారెంట్లపైన ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తీసుకెళ్తుందని చెప్పి వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు కానివ్వండి, మరి నిజంగానే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. సీఎం చంద్రబాబు నాయుడు గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యారండి. అక్కడి నుంచి మరి కావాలనే ఒక కేసులో పీటీ వారెంట్ ఇచ్చి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తున్నారు, ఒక కేసులో బెయిల్ వస్తుందంటే చాలు ఇంకో కేసులన్నీ పెడుతున్నారు, ఇవన్నీ కూడా అక్రమ కేసులే అంటూ సాక్షి మీడియాలో కథనాలు వైసీపీ నేతలందరూ కూడా చెప్తున్నారు. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? నిజంగానే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అంబటి రాంబాబు పైన వ్యవహరిస్తుందంటారా? మొట్టమొదటిగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎవరి మీద కూడా అక్రమ కేసులు పెట్టదు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఆ పార్టీ నాయకులు కూడా చాలా స్పష్టత ఇచ్చారు. వాళ్ళ కార్యకర్తలకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు, కానీ ఈ తీరు కార్యకర్తలకు నచ్చట్లేదు, చాలామంది ప్రజలు కూడా నచ్చట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి విధానం ఏంటంటే, మనం కక్షా రాజకీయాలు చేయకూడదు, వాళ్ళ మీద అనవసరమైన కేసులు పెట్టి వేధించాలని చూడటం తప్పు, మనం చేయకూడదు పని, వాళ్ళకి మనకి తేడా ఉండాలనేటువంటి స్పష్టమైన అవగాహన ఉండాలి. అంచేతే వీళ్ళు మట్టగిడసల్లాగానే పులచేపలాగా ఎంత ఎగిరి పడినా కానీ వాళ్ళు ఏమి, ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వర్రా రవీందర్ రెడ్డి కానీ, ఒక అనిల్ కుమార్ అని ఉన్నాడు కదా, అతను కానీ, నందిగం సురేష్ కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే పిన్నెల సోదరులు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు అందరూ అరెస్ట్ అయినా, రాజకేశ్ రెడ్డి వాళ్ళ బ్యాచ్, బాలాజీ గోవిందప్ప వీళ్ళు, చిన్నప్పన్న, వీళ్ళందరూ కేసులు ఎందుకు అరెస్ట్ అయ్యారనేటువంటి చూడండి. వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడంటే అతను తాలూకు సోషల్ మీడియా అకౌంట్లు వ్యవహారం ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడో రాశాడో రాతలో చూసిన తర్వాత అతనికి కోసి కారం పెట్టాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అదే పనిచేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ని వదిలేస్తే పాపం అతను అరెస్ట్ చేయడం అనేటువంటిది అసలు అక్రమ సక్రమన్న ఆలోచనే లేదు. అతను ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, పాత చింతకాయ పచ్చడి చేయాలి, పంపించాలి. ఆ పని చేశారు. అతనే చెప్తున్నాడు కదా, ఎందుకు వదిలేయాలి? నేను ఒడికొచ్చినట్టు మాట్లాడితే ముద్దెట్టుకుంటారా? ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, మాట్లాడితే కొడతారని, డెఫినెట్గా కొడతారు. ఇష్టం మాట్లాడితే ఊరుకుంటారా? చెప్తే అన్నప్పుడు ఇది తప్పురా బాబు అని చెప్పినా వినకపోతే ఏం చేస్తారు? భయభ్రాంతులకు గురి చేస్తుంటే, అవమానకరంగా కుటుంబాల్లో స్త్రీలను కూడా మాట్లాడుతుంటే ముద్దెట్టుకుంటారా? అంటే మరి ఏది చెప్పినా సరే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు. అది భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఏదైనా సరే నీ ముక్కు వరకు వచ్చి ఆగాలి. అంతకు మించి మీదకి వస్తే ఊరుకుంటా చెంప పగలగొట్టవా నువ్వు? అంతే. ఇది ఇతరులకు ఇబ్బంది కలిగినంతకాలం నీ స్వేచ్ఛకి దానికి ఒక అర్థం ఉంటుంది. ఇతను కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ వాళ్ళు గోతులు తీసుకుని ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు నేరాలు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, లేకపోతే మిగతా నందిగం సురేష్ వీళ్ళందరూ చేసిన తప్పులకి అరెస్ట్ అయ్యారు. ఏది కూడా ప్రభుత్వ ప్రేరేపితం కాదు. పైగా వాళ్ళని ఇగ్నోర్ చేశారు కూడా. వీళ్ళే వెళ్ళి ఎక్స్ట్రా మాట్లాడి దొరికారు. అంబటి రాంబాబు కేసు చూడండి. అంబటి రాంబాబు వీళ్ళు ఏమైనా టచ్ చేశారో అతను వెళ్ళి పడుకున్న గుర్రం లేపుతనిచ్చుకున్నాడు. లేపుతనిచ్చుకున్న తర్వాత వాళ్ళ అమ్మాయి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఊరుకుంటారా? అంటే వీళ్ళు అరెస్ట్ అయ్యి బెయిల్ వస్తే ధర్మం గెలిచింది, ధర్మం గెలవటం అంటే బెయిల్ ఇచ్చారు తప్ప నువ్వేం తప్పు చేయలేదని వదిలేదు కదా. జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ బెయిల్ మీద ఉన్న వాళ్ళు ముద్దాలుగానే ఉన్నారు, ఇంకా అక్యూజ్డ్. చంద్రబాబు గారు కూడా ఉన్నారు. చంద్రబాబు గారి మీద కేసే లేదు, ఆయన తప్పు చేయలేదని తీసేశారు. అంబటి రాంబాబు గారు ఇప్పుడు విడుదలవుతున్నాడు. చాలా బాగుందని వాళ్ళ అమ్మాయి గారు వచ్చి బయటికి ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, భగవంతుడు ఉన్నాడు, 7 కొండల వాడు కరుణ ఉందన్నాడు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటారు కదా, పీటీ వారెంట్కి వెళ్తున్నారు. ఇప్పుడు కూడా బెయిల్ రావచ్చు, వస్తే అది వస్తే ఇంకోటి వస్తుంది. ఇక్కడ నేను చెప్తున్నానండి, వీళ్ళకి గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు ఎలాగైనా చెప్తారు. పుల్ల వంకర పొయ్యి తీరుస్తుంది అంటారు. వంకరగా ఉన్న పుల్ల అయినా పొయ్యిలో పెట్టేస్తే సాప్ అయిపోద్ది, బూడిదైపోద్ది. అలాగే నోటి వంకర ఇలాంటి తాట తీస్తే అది సాప్ అవుద్ది. వాళ్ళ కోసం ఇది. ఇప్పుడు చేసాడు కదా సంక్రాంతికి లాటరీ, అప్పుడే నా కేసు పెడితే నమోదు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేశారు. ఎప్పుడోకప్పుడు ఎలాగో అలాగా తప్పు చేసినట్టు తప్పించుకోలేడు అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి
నోటి దూల ఉండి పచ్చి బూతులు విమర్శ నువ్వు ఎంత కఠినంగా అన్నా చెయ్యి, కానీ అవతల వాళ్ళని అవమానకరంగా జుగుప్సాకరమైన భాషలో మాట్లాడి నువ్వెంత నువ్వేటి ఈడు ఆడలాగా ఈడలాగా అని రాంబమ్మని మాట్లాడే భాష మాట్లాడితే ఎవడో వదిలిపెట్టడో. అంటే సార్ ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు సార్, దౌర్జన్యాలు దాడులు చెరసాలల వెలుగుని బంధించలేవని. దీన్ని ఎలా చూడాలంటారు? దౌర్జన్యాలు దాడులు చెరసాలలో వెలుగుని బంధించలేవనా? నీకు వెలుగు ఎక్కడ ఉందో మొత్తం చీకటే కదా ఏంటండి. ఇలాంటివి కొన్ని యాప్ట్ అవ్వవు. కొంతమంది అలాంటి మాటలు మాట్లాడకూడదు, మతోయిందనుకుంటారు. నీకు అలవాటు లేనిది, ఆనవాయితీ లేనిది అద్దం చూసుకుంటే అద్దం బహుముఖమైంది అంటారు. దాన్ని ఒక సామెత ఉంది. అంటే ఎప్పుడూ అద్దం చూసుకున్నాడు అని ఇంకో ముఖం కనపడితే ఈడేవాడు అనుకుంటారంట. కోతులు కూడా ఇలా అద్దం చూసుకుని ఇంకో కోతుంది అనుకుని అరుస్తాయి. అలాంటి ట్వీట్లు అన్నమాట ఈ చేస్తామంటే వాళ్ళకి అలవాటు లేనిది, నీకు సంబంధం లేనిది. అంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నీకు యాప్ట్ నీ సెట్ అవ్వదు. నీ ఒరిజినల్ లేటర్ నువ్వు ఒరిజినల్గానే ఉండాలి. ఇప్పుడు కూడా నీ ఒరిజినాలిటీని నువ్వు మనసులో ఏమనుకుంటున్నది మాట్లాడు, అది కూడా పరిధులు దాటకుండా. అప్పుడు నీ మాటలో నిజాయితీ కనపడుతుంది, నీ కళ్ళలో నిజాయితీ కనపడుద్ది. వినేవాడికి నిజమే చెప్తున్నాడు అనిపిస్తుంది, అది నిజమన్నా లేకపోయినా. అదేం లేకుండా నీ ఇష్టమైనట్టు ఇలాంటి కోట్ సైజ్ చేసేసి కొత్త కొటేషన్లు రిలీజ్ చేసామనుకో, గుప్పుట్లో సూర్యుడిని నిప్పును ఆపలేరు, ఇలాంటి మాటలు నీకు తగవు. వాళ్ళ పిల్లలు కూడా కొన్ని విషయాల్లో తండ్రిని సమర్థించుకోవచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో సమర్థించకుండా ఉంటే వాళ్ళకి గౌరవం ఉంటుంది. సార్, అసందర్భమైన ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయగానే క్యాస్ట్ని రేస్ చేశారు. ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా అదే క్యాస్ట్ పర్పస్తోనే పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించారు. మరి అదే విషయానికి మనం ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడుకుంటే, మరి వాళ్ళ కూతురు మాట్లాడింది వీళ్ళని కంపేర్ చేస్తే వీళ్ళిద్దరికి తేడాని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి మీద వాళ్ళ అమ్మాయి ఎలక్షన్ అప్పుడే వాళ్ళకి నచ్చలేదు వాళ్ళ నాన్నగారి పద్ధతి. ఎందుకంటే ఆయన ఏకంగా నన్ను రెడ్డిగా మార్చేయండి అని ఇలాంటి లెటర్లు అవి రాశాడు. నేను పద్మనాభరెడ్డి అని చెప్పుకున్న తర్వాత మళ్ళీ కులం గురించి మాట్లాడడం అంటే ఆయన పచ్చి మోసం చేస్తున్నట్లాగా మోసగాడి కింద లెక్క. ఆయన అంత పెద్ద మనిషి, చాలా సీనియర్ లీడర్. ఆయన ఏమో అనాలంటే బాధ వస్తుంది, ఎందుకంటే ఆయన ఒకప్పుడు చాలా నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎక్సైజ్ మినిస్టర్గా చేసైనా రామారావు గారు క్యాబినెట్లో ఎక్సైజ్గా మినిస్టర్గా చేశారంటే ఎవడన్నాను వాడు మిఠాయి పొట్లం దొరికినట్టే. ఇప్పుడు ఇంకా కొంచెం కంటే అప్పుడు సారా గట్ట ఉండేది. ఆ టైంలో ఇంకా ఎక్కువ వాళ్ళకేమన్నా బాగోగులన్నీ ఆ కాంట్రాక్టర్లు వాళ్ళే చూసుకునేవారు, లేదా నెలవారీ మామూలు వచ్చి పడిపోతూ ఉండి. అటువంటిది ఆయన ఆంధ్ర బ్యాంకు ఇలాంటి లోన్ ఉంటే లోన్ కట్టలేకపోయేవాడు. మీకు అంటే అక్రమార్జన ఉండేది కాదు. ఆ లోన్లో ఎంచుకుంటే డబ్బులు సంపాదించుకుంటే. ఆ పద్మనాభ థియేటర్ కూడా అలా పడిపోతూ ఉండేది. రాయమండ్రిలో, కాకినాడలో థియేటర్ ఉండేది పద్మనాభ థియేటర్ అని. ఎప్పుడు పడిపోద్దురా బాబు అని కూర్చునేవారు లోపల వెళ్ళిన వాళ్ళు. అంత దీనస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. బొడ్డు భాస్కరరావు గారు ఇలాంటి వాళ్ళు ఆయన ఆదుకునేవారు. ఆ మాట ఆయన చెప్తాడు. అలాగే కాకినాడ ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ బాగా ఆదుకున్నారని చెప్తాడు. మరి అంత నిజాయితీగా ఉండి ఏ రోజు ఉండేవాడు కాదు. తర్వాత కాలంలో అతను బుద్ధి ఇప్పుడు కాలంతో పాటు వయసు పెరిగి కొద్ది మనిషి ఎప్పుడు ఒకలాగా ఉన్నవాడు గొప్పవాడు అవుతాడు. కాలానికి అనుగుణంగా ఏ రోటి కాడ ఆ రోటి పాడతాం, కులం పేరు చెప్పుకుని ఎదగాలనుకోవడం వల్ల వాళ్ళ పతనం ప్రారంభమవుతుంది. ఆయనకి ఆల్రెడీ ఇండివిజువల్గానే స్టేచర్ ఉంది. కులం పేరు చెప్పిన ఎదగాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి ఏదో ఒక అసరా పట్టుకుని పైకి ఎదుగుతాం అనుకుంటే దానికి అర్థం ఉంటుంది. ఈ విషయంలో పద్మనాభం గారి పట్ల నాకు ఒక ఆవేదన, ఎందుకంటే మంచి లీడర్ అయినా అలా చెడిపోయాడు ఎందుకో. పైగా ఆయన భాష మాట్లాడుతుంటే ఇబ్బటి వస్తుంది. ఒకసారి మా గోదావరి జిల్లా భాష బాగానే ఉంటుంది మాట్లాడడానికి, వినడానికి, రాయటానికి. కానీ ఆయన మాట్లాడుతుంటే డోకొస్తుంది అండి. అది కాదండి అంటాను, చిరాకు దుబ్బుతుంది. ఇవన్నీ అందరూ అసహించుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం కూడా ఆయన ఓన్ చేసుకుంటూ మానేసింది. ఎప్పుడో డిటాచ్మెంట్ ఆయన దూరంగా జరిగిపోయింది. అది ఆయన స్వయంకృతం. కాబట్టి వాళ్ళ అమ్మాయి ఆ రోజే వ్యతిరేకించింది. చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది అమ్మాయి. అధికారంలో లేనప్పుడు కాపులు కావాలి, అధికారంలోకి వచ్చిన రెడ్లు కావాలి మీకు అని ఓపెన్గా చెప్పేసింది అమ్మాయి. అది అందరూ మనసులో అనుకునేదే. మాలాంటి వాళ్ళు కూడా బయటకంటానికి, ఎందుకంటే ఒక కులాన్ని ఆరోపించడం బాగోదని చెప్పేసి మాలాంటి వాళ్ళు మాట్లాడడం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.